తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాము 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా చిన్న పిల్లలు రకరకాల కారణాలతో ఫీజు కోసం వేధించారని ఒకరైతే, చదువుకోలేదని చెప్పేసి తిట్టారని మరొకరు, ఫ్రెండ్స్ ముందు టీచర్ అవమానించారని ఇంకొకరు, ప్రిన్సిపల్ తిట్టాడని మరొకరు, ఇలా రకరకాల కారణాలతో సూసైడ్ చేసుకుంటున్నారు. ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం. అసలు దీనికి కారణం పిల్లలు సెన్సిటివ్గా తయారవటమా, లేకపోతే బాగా చదవట్లేదని చెప్పి టీచర్స్ ప్రెషర్ చేయటమా, లేదంటే పేరెంట్స్ ప్రెషర్ చేయటమా? అసలు ఎందువల్ల, ఎక్కడ మార్పు రావాలి? ఒకసారి సార్తో మాట్లాడదాం. ఆయన చెప్పే సూచనల్ని సలహాల్ని అందరూ తీసుకుంటే బాగుంటుంది కూడా. సార్ నమస్తే అండి. నమస్తే నిర్మా. సార్, మీరు అన్ని రకాలుగా కూడా ఎప్పటికప్పుడు అన్నిట్లో అనాలిసిస్ చేస్తూ ఉంటారు. గత 15 రోజుల్లో హైదరాబాద్ చుట్టుపక్కల 4-5 ఇన్సిడెంట్లు నేను కళ్ళారా చూశాను సార్. ఇన్సిడెంట్స్ జరిగిన చోటుకు కూడా నేను వెళ్ళొచ్చాను. చిన్న విషయాలకి పిల్లలు సూసైడ్ చేసేసుకుని, చిన్న ఏజ్లో సూసైడ్ చేసుకోవటం ఏంటో కూడా అర్థం కావట్లేదు సార్. పైకి ఎక్కడం, దూకేయటం బిల్డింగ్స్ పై నుంచి దారుణంగా అనిపిస్తుంది సార్. అసలు పరిష్కార మార్గం మీరు చెప్పిన ఉదంతాలు వింటేనే మనకి గుండె బరువెక్కుతుంది. కరెక్ట్ సార్. ఇంకా తల్లిదండ్రుల బాధ కానీ, ఆ కుటుంబాల బాధ కానీ, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ బాధ కానీ వర్ణనాతీతం. చాలా దురదృష్టకరం. అయితే కొంచెం లోతుకి వెళ్ళాలి. మీరు చెప్పిన ఉదంతాల ప్రకారం నాకు వివిధ స్థాయిల్లో పొరపాట్లు కనిపిస్తున్నాయి. ఒకటి, నిజంగా విద్య అందట్లా, కానీ ఒత్తిడి పెరుగుతుంది. చాలా విచిత్రమైనది. విద్య అందని ఒత్తిడి. ఆ ఒత్తిడికి ఆ చిన్నారి వయసులో వాళ్ళు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో తట్టుకోలేకపోతున్నారు. కొన్ని పనికొచ్చే విద్య అంది ఒత్తిడి ఉంటే ఒత్తిడి తగ్గించాలి ఆలోచించవచ్చు. సొమ్ము పోయే శనిపెట్టి అని చెప్పని విద్య అందక, నిజంగా వాళ్ళ నైపుణ్యము రాక, వాళ్ళకి మేధస్సు వికసించక, మరో పక్కన మానసికంగా ఉల్లాసం లేక ఒత్తిడిగా ఉండి, చివరికి కొన్ని అరుదైన సందర్భాల్లో ఇంత దారుణంగా పాల్పడితే అంతకంటే దారుణంగా ఉంది. కాబట్టి ముందు ఒత్తిడి తగ్గించడం ఎట్లాగా పిల్లల మీద. రెండోది, తల్లిదండ్రులు పట్టించుకోకపోవటం. ఈ కేసులో, ప్రతి కేసులో కూడా తల్లిదండ్రులు పిల్లల్ని అపారంగా ప్రేమిస్తున్నారు. నాకేమాత్రం అనుమానం, ఈ దేశంలో ఉన్న సంస్కృతి, మన దేశంలో మన కుటుంబాలు ఎంత బలంగా ఉంటాయంటే, తల్లిదండ్రులు పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుంది అంటే, దానిలో కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా పిల్లల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా తల్లిదండ్రులు. కరెక్ట్ సార్, ఎగ్జాక్ట్లీ. కానీ అంత ప్రాణాలు ఇచ్చేటువంటి ప్రేమ ఉన్న తల్లిదండ్రులు ఒకటి పిల్లల మీద ఒత్తిడి లేకుండా చేయాలి. రెండోది, ఏం జరుగుతోంది మన పిల్లకి, మన పిల్లోడికి అని చెప్పి అప్పుడు పట్టించుకోవాలి. నేను కూడా ఒక తండ్రిగా పట్టించుకోవాలి తగినట్టుగా. ఎందుకంటే ఏదో అద్భుతమైన పని చేస్తున్నాం అని భ్రమమో, లేకపోతే పని ఒత్తిడో, ఇంకో కారణంగానో, పర్యటనలో నాకు నెలకు 30 రోజులు ప్రయాణాలు ఉండేవి. పిల్లలకి ఇవ్వాల్సిన సమయం అవ్వాలి. కానీ ఎంతో కొంత ప్రయత్నం చేయకపోతే, నాకే సమస్య వచ్చినా కూడా, నాకు మనసుకి ఏ బాధ కలిగినా కూడా మా అమ్మ ఉంది, మా నాన్నగారు ఉన్నారు, ఆ ధైర్యం లేకపోతే పిల్లలకి, ఆ చనువు, ధైర్యము, ఎప్పుడైనా సరే నేను తలుపు తట్టగలను, ఫోన్ చేయగలను, లేకపోతే మాట్లాడగలను, చెప్పగలను, మనసు అన్న బాధ తీరుతుంది, నాకు అండగా ఉంటారు, నమ్మకం లేకపోతే పిల్లలు ఏమవుతారు? ఆ చిన్నారులకి తల్లిదండ్రులే కదా. అవును సార్. ఏమన్నా ఇక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మన దగ్గరగా చెప్పుకునేది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఆ ప్రేమ ఉంటే చాలదు, కాస్త పట్టించుకోవాలి ఏం జరుగుతుంది. ముఖ్యంగా మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. కొందరు బుల్లింగ్కు గురవుతారు. అక్కడ ఎవరో ఒకటి పిల్లల్ని వేధించే వాళ్ళు ఉంటారు. కాస్త బలం ఉన్నవాడు, లా ఉన్నవాడు, పొరుగున్నవాడు, ఇంకొకడు. మరి కొందరు టీచర్లు పిల్లలకు అద్భుతంగా బాగు చేస్తున్నాం అన్న భ్రమతో వాళ్ళని కొడుతూ ఉండొచ్చు, లేకపోతే 10 మంది ఎదురుగా తిడుతూ ఉండొచ్చు, అవమానిస్తుండొచ్చు. కాబట్టి మనం ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేయాలి. మూడోది, విద్యా బోధనలో కొన్ని మౌలికమైనటువంటి ప్రమాణాలు పాటించడం. అసలు కొట్టడం అనేది పరిష్కారం కానే కాదు. ఒకప్పుడు సరే ప్రేమతోనైనా ఒక దెబ్బ వేసేవాళ్ళు, అది చెల్లిపోయింది, పెద్ద పట్టించుకోవాలి. కానీ కాలం మారింది. కొట్టడం వల్ల పిల్లలు నేర్చుకుంటారన్నది భ్రమ. నాకు ఇంతవరకు ఎవరు కూడా హింస వల్ల, కొట్టడం వల్ల బాగుపడ్డ వాళ్ళు తెలియదు, జీవితంతో నరకం అనిపించారు. కొందరు కొన్ని సందర్భాల్లో వాళ్ళకున్న సహజమైన ప్రతిభాలు వెతకారణాలుగా పైకొచ్చినా కూడా వాళ్ళకి ఆ ఒత్తిడి ఉన్న కాలం జీవితం అంతా కూడా నరకంగా ఇప్పుడు కూడా భావిస్తున్నారు. కాబట్టి ఆ స్కూల్లో ఏం చేస్తున్న ప్రైవేట్ స్కూల్ ముఖ్యంగా ఏం చేస్తారు, మన స్కూల్కి రావాలంటే మనం ఇక్కడ మంచి ఫలితాలు చూపెట్టాలి. మంచి ఫలితాలు ఇస్తే మా స్కూల్కి గిరాకీ ఉంటుంది, పిల్లలు ఎక్కువ మంది చేస్తారు. ఫలితాలు చూపెట్టాలి అంటే ఈ పిల్లల మీద ఒత్తిడి తీసుకురావాలి. వాళ్ళని తిట్టడమో, కొట్టడమో, అవమానించడమో 10 మంది ఎదురుగా, వాళ్ళ చిన్నారి మనసులు ఏ రకంగా ఉంటాయని చెప్పి ఆలోచన లేకుండా. అట్లాగే కౌన్సిలింగ్ సిస్టమ్ లేదు. ఉదాహరణకి మీ క్లాస్తో సంబంధం లేకుండా స్కూల్లో కౌన్సిలర్స్ ఉన్నారనుకోండి. అంటే పిల్లలకి మనసులో ఏ రకమైన బాధ కలిగినా కూడా చెప్పుకోవడానికి ఒక మిత్రులాగా ఒక టీచర్ ఉన్నారనుకోండి. కాస్త కొంచెం సైకాలజీ అర్థం చేసుకున్నవాడు కానీ, కొంచెం పిల్లల గురించి ఆప్యాయంగా మాట్లాడేవాడు కానీ, చాలా సమస్యలకు పరిష్కారం అవుతుంది. అయితే ఇంట్లో తల్లిదండ్రులు, లేకపోతే కాలేజీలోనో, స్కూల్లోనో కౌన్సిలర్. అప్పుడు మన మనసులో బాధ చెప్పొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఆలోచన ఉంటే పంచుకోవచ్చు. పర్స్పెక్టివ్ అంటాం, సమ్యక్ దృక్పథం. ఆ దృక్పథం మనకు అవుతుంది. నాకు తెలిసిన వరకు అలాంటి ప్రయత్నం ఎక్కడ జరగట్లేదు. అరుదైన స్కూళ్ళల్లో, ఖరీదైన స్కూళ్ళలో కొంచెం ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు కేంబ్రిడ్జ్కి వెళ్ళినా కూడా, ఆక్స్ఫర్డ్కి వెళ్ళినా కూడా మీకు ఇక్కడ మనలాగా క్లాసులు, పాఠాల కంటే ముఖ్యంగా అక్కడ ఏంటంటే ప్రతి విద్యార్థికి ఒక కౌన్సిలర్ ఉంటారు. అంటే
ఆయనకు 10 మందికి ఉండొచ్చు, ఆయన ఇది ఒక్కళ్ళకే కాదు, ఓకే ఓకే వారిని అలాట్ చేస్తారు. కాబట్టి ఇక మీరు అక్కడ ఏమన్నా కూడా మీకు మీ సమస్యలు కానీ, మీ బాధలు కానీ, మీ ఆలోచనలు కానీ అక్కడ ఆయనతో పరిష్కారం అయిపోతాయి. ఓకే. కాలేజీ లెవెల్లో కూడా అలాంటి సపోర్ట్ అవసరం, స్కూల్ లెవెల్ అంతా అవసరం అవుతుంది. అలాంటి ఏర్పాట్లు చేయాలి. ఇక చివరికి పిల్లల్లో సున్నిత మనస్తత్వం ఉండాలి కానీ బలహీనులు కాకూడదు. ప్రతి చిన్నదానికి ఎవరో అన్నారని చెప్పిన ఆత్మహత్య స్థాయి దాకా వెళ్ళేది అనేది ఎక్కడో సమిష్టిగా ఏ ఒక్కళ్ళ కుటుంబం తప్పు కాదు, సమిష్టిగా సమాజంలో మనం పొరపాటు చేస్తున్నాం. చాలా ఏళ్ల క్రితం చాలా ఉన్నతాధికారి, ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి అధికారి, ఒక్కడే కొడుకు, అపురూపంగా పెంచుకుంటున్నారు. వాడు 9వ తరగతి ఫెయిల్ అయ్యాట. ఫెయిల్ అయిన సంగతి తెలియగానే ఇంటికి కూడా వెళ్ళకుండా ఊరేసుకుని చచ్చిపోయాట. అక్కడ ఇంకా తల్లిదండ్రుల బాధ వర్ణాతీతం. కాబట్టి ఎక్కడో పిల్లల పెంపకంలో ఏమన్నా పొరపాటు జరిగితే సరిదిద్దుకోవటం ఎట్లాగా, లేకపోతే తమను తాము రక్షించుకోవటం ఎట్లాగా, తమకు అన్యాయం జరిగితే అవమానిస్తే గట్టిగా నిలబడడం ఎట్లాగా, ఇది నేర్పకుండా వాళ్ళని చాలా బలహీనులు చేస్తున్నాం. ఎక్కడో సమాజం మొత్తంలో పొరపాటున్నది. ఇన్సెన్సిటివ్గా పిల్లలంటే ప్రాణాలు ఇచ్చేటువంటి సమాజంలో పిల్లలకు ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వలేకపోతే ప్రతి చిన్నదానికి కూడా ప్రాణం తీసుకుని స్థాయి అసలు ఆ వయసులో ఆత్మహత్యకు చాలా ఎందుకు రావాలి? అసలు ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో చదివిన పాలుగారు బొగ్గల పసిపాపలు వాళ్ళంతా కూడా ఆ వయసులో ఏమన్నా ఉన్నా ఒక క్షణంలో మర్చిపోయమంటే సరదాగా నవ్వుకుంటూ ఆడుకోవాలి. కానీ అలాంటి వయసులోనే ఇలాంటి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయంటే ఎక్కడో సమాజంలో చాలా పొరపాటు జరుగుతుంది. మనం ఖచ్చితంగా బాల్యాన్ని గౌరవించాలి, ప్రేమించాలి. మన దేశంలో ఉంది ఆ సంస్కృతి. తల్లిదండ్రులు చాలామంది భారతీయుల పిల్లలకి బాల్యం అపురూపమైన కాలం, ఒక స్వర్గం లాంటిది. ఆ తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆప్యాయత కానీ, గారాభం కానీ, ముద్దు మురిపాలు కానీ, లేకపోతే తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు, అపారంగా మనం సమాజంలో పిల్లలకి అద్భుతమైన కాలాన్ని ఇస్తాం. కానీ కొన్ని చోట్ల జరుగుతున్నాయంటే ఎక్కడో ఆ పిల్లల మనసుల్లో కావాల్సినటువంటి ఆలోచన, ధైర్యాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ఇది సమిష్టిగా మనం ఆలోచించాలి. వెంటనే చేయగల పనులు, ఒత్తిడి లేనటువంటి విద్య, పిల్లల్ని అవమానించే పరిస్థితి లేకుండా, కొట్టడం లాంటివి అది ఏమాత్రం లేకుండా చేయడం కఠినంగా, తల్లిదండ్రులకు ఆ సమయాన్ని కేటాయించడం, విద్యా సంస్థల్లో కౌన్సిలర్స్ అంటే వాళ్ళని పెట్టి కొంత టైంని కేటాయించి, పిల్లలు ఎప్పుడు ఏదో మనసుకు ఆందోళన కలిగినా కూడా ఫలానా వాళ్ళు అన్నం మాకుంది చెప్పుకోవడానికి అవకాశం చెప్పిన ధైర్యం కలిగించడం, ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయి. ఇప్పటికైనా పూనుకోవాలి. ఆ చిన్నారి వయసులో అసలు ఏ ప్రాణం ఎప్పుడు పోయినా కూడా అది బాధాకరం. అంత చిన్న వయసులో ఆ నిండు ప్రాణం ఇంత చిన్న కారణాలుగా మనసు కలత చెంది ప్రాణాలు తీసుకోవడం చెప్పినది ఇంతకంటే విషాదం ఇంకోట్లేదు సమాజానికి కానీ, ఆ కుటుంబానికి కానీ. ఎలా సార్ అంటే పరిష్కారం మీరన్నట్లు ఇప్పుడు అలాంటి విద్యను అందిస్తే సరిగ్గా చదవకపోతే మళ్ళీ అటు పేరెంట్స్ నుంచి ప్రాబ్లం అవుతుంది. ఫీజులు పే చేయరు, ఫీజులు కూడా పే చేయడానికి ఇష్టపడరు కదా సార్ పేరెంట్స్ సరిగ్గా చెప్పకపోతే స్కూల్లో చదువు. అందుకే విత్తు ముందా చెట్టు ముందా అయింది. అందుకనే ప్రభుత్వం పాత్ర ప్రధానమైంది. ఎందుకంటే ఒక వాతావరణం సృష్టించడం కానీ, దాని తగ్గ ఏర్పాట్లు చేయడం కానీ, మనకు కావాల్సిన ఏంటి, ఒత్తిడి లేకుండా ఆహ్లాదంగా ఉంటేనే మంచి ప్రమాణాల విద్య అందించాలి. ఈ బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి. అధికారులు ర్యాండమ్గా చెక్ చేస్తుండారు అన్ని. గవర్నమెంట్ స్కూలే కాదు, ప్రైవేట్ స్కూల్ కూడా ఎలాంటి పరీక్షల పద్ధతిని పెట్టారు, పిల్లల ప్రతిభా పటవాలను పరీక్షించేందుకు ఎలాంటి అసెస్మెంట్ సిస్టమ్ నెలకొల్పారు, తర్వాత చట్టాలు ఎలాంటివి చేశారు. లంచాలు మింగటం కోసం చట్టాలు కాకుండా, నేను కొంచెం పచ్చిగా చెప్తాను, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ మీద రెగ్యులేషన్ చెప్పంటే లంచాలు మింగటం అంతే, పెద్దానికి ఏదో వంక పెట్టి లంచాలు మింగటం అంతే తప్ప అక్కడ అసలు వాళ్ళతో విద్యా సంస్థలతో కూర్చోవడం కానీ, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఇబ్బందులు గమనించడం కానీ, ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ, చట్టం తరపున ప్రభుత్వం చెప్పాల్సింది చెప్పడం కానీ, దాన్ని పర్యవేక్షించడం కానీ జరుగుతుందా? ప్రభుత్వ స్కూల్ లేదు, ప్రైవేట్ స్కూల్లో లేదు. ప్రభుత్వ స్కూల్లో పూర్వం ఇన్స్పెక్షన్లు ఉండేవి నిరంతరం. ఓకే. మేము స్టూడెంట్స్గా ఉండగా 60 ఏళ్ల క్రితం కూడా ఇన్స్పెక్షన్లు ఉండేవి. మాకు జిల్లా స్థాయి నుంచి, జిల్లా పరిషత్ నుంచి కానీ, లేకపోతే డిఈఓ ఆఫీస్ నుంచి కానీ ఇన్స్పెక్షన్లు ఉండేవి. మంచి కాగితం పూలతో అలంకరించేవాళ్ళం స్కూల్కి ఇన్స్పెక్షన్ అనగానే. అది చాలా పండుగ వాతావరణం అంతా. ఆ కాలం వాళ్ళని ఎవరన్నా అడగండి, ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారు స్కూల్ ఇన్స్పెక్షన్ కంటే పండుగ వాతావరణం అది. అంటే రెగ్యులర్గా వచ్చేవాళ్ళ సార్? ప్రతి ఏడాది ఖచ్చితంగా వచ్చేవాళ్ళు. ఓకే. ఇన్స్పెక్షన్ పీరియడ్ ముందుగా డిసైడ్ చేసేవాళ్ళు. ఆ రోజంతా లేకపోతే 2 రోజులు అక్కడే ఉండేవాళ్ళు. ప్రతి క్లాస్కి వచ్చేవాళ్ళు. ప్రతి సబ్జెక్టు కూడా ఒక్కొక్క క్లాస్లో ఒక్కో సబ్జెక్ట్ కూర్చునేవాళ్ళు. ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. ఒక రోజున మా తెలుగు మాస్టరు ఇన్స్పెక్షన్ రోజున మా క్లాస్కి ఇన్స్పెక్టర్ రాలా. మాకు కుర్రాడు ఎవరో లేచే మాస్టర్ ఇలా అన్నారు. ఏమి ఆ రోజుల్లో ఆయన వెంటనే జోక్ చేశాడు, అరే ఇన్స్పెక్టర్ వస్తే మాకు రావాలి కానీ మీకు ఎందుకురా అన్నాడు. అంటే అంత ఒక ఉత్సాహభరిత వాతావరణం ఉండేది, ఆలనా పాలన ఉండేది. మాస్టర్ బాగా చెప్తున్నారంటే ప్రోత్సాహం ఉండేది. ఎక్కడన్నా కొరత ఉందంటే కొరత ఏముంది, ఎందుకు ఉందని చెప్పి పరిశీలన ఉండేది. పట్టించుకోవాలన్న విశ్వాసం ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం అసలు? కాబట్టి ప్రభుత్వం మొట్టమొదటి పాత్ర తీసుకోవాలి. ఇక రెండోది, ఒకసారి ప్రభుత్వము చట్టము సరైన పద్ధతులను ప్రవేశపెట్టినట్టయితే, పరీక్షల పద్ధతి కావచ్చు, లేకపోతే ఈ వ్యక్తిగతంగా అవమానించడం కానీ, చిన్నారి వయసులో ఏంటంటే ఇప్పుడు మనకి ఈ వయసులో కూడా ఎవరన్నా ఒక మాట అంటే అవును సార్ చాలా బాధ, చాలా రోజులు కొంత అందులో డక్కముక్కలు తినేవాళ్ళు కొందరు ఉంటారు. పాపం దర్శల చర్మ అదృష్టవంతులు పెద్ద ఉండదు.
కానీ సున్నిత మనస్కులకి అవును, ఒక్క correct మాట అంటే చెప్పారు అది చాలా కలచి వేస్తుంటుంది. అలాంటిది చిన్నారి వయసులో ఆ పర్స్పెక్టివ్, ఆ సమ్యక్ దృక్పథం లేనప్పుడు ఒక మాట లేకపోతే ఒక దెబ్బ పడితే కొంతమంది మనసు ఎంతగా గాయపడుతుంది. మరి దాన్ని మనం అడ్డుకోలేకపోతే, దాని తగ్గ వాతావరణం ఏర్పాటు చేయలేకపోతే తప్పమందే కదా. అంచేత వివిధ స్థాయిల్లో ఈ పని చేయాల్సిన అవసరం ఉంది. ఇది సాధ్యం. ఎందుకంటే ఈ మొత్తంలో పాజిటివ్ ఏంటంటే తల్లిదండ్రులకి పిల్లల మీద అపారమైన ప్రేమ ఉంది, త్యాగం ఉంది. వాళ్ళు పెరగాలి, వాళ్ళు బాగా బతకాలి, వాళ్ళు చాలా గౌరవంగా పెరగాలి, మాకంటే గొప్పవాళ్ళు కావాలన్న కోరికలని తల్లిదండ్రులు లేరు. ఒక రకంగా దానివల్ల కొంత సమస్య వస్తుంది. కొత్త దానివల్ల ఒత్తిడి. ఏమవుతుందంటే పిల్లల మీద అపేక్ష పెంచుకుని, ఆందోళన పెంచుకుని, వాళ్ళు ఏమవుతారన్న భయం పెంచేసుకుని వాళ్ళ మీద ఒత్తిడి తల్లిదండ్రులు కూడా తీసుకొస్తున్నారు. దురుద్దేశం ఏం కాదు దీనిలో. అవును అవును నా సార్, పిల్లలు బాగుపడాలి అవును అని చెప్పాను, మార్కులు బాగా రావాలని చెప్పాను, లేకపోతే మరొకటనో, మనకి ఒక ఆహ్లాదకర వాతావరణం, ఒక సమ్యక్ దృక్పథం లాగా జీవితంలో అన్ని కోణాలు చూసాము. కొంతమంది అయితే తల్లిదండ్రులు ఆటలు ఆడొద్దు అంటారు, టైం అవును, వేస్ట్ ఆడనివ్వరు సార్, కరెక్ట్ అది. కొంతమంది లాంగ్వేజ్ నేర్చుకోవద్దు, టైం ఎందుకు వేస్ట్, నీకు నీట్ పరీక్షకి వెళ్ళాలి కదా, అవును. లేకపోతే ఎంసెట్కి ఏదో ఇంజనీరింగ్కి ఏమంటారు, ఐఐటి ఐఐటి పరీక్షకి వెళ్ళాలి కదా, కాబట్టి ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ చేయి, నీట్కి వెళ్ళాలంటే బయాలజీ చేయి, మిగతా టైం వేస్ట్. అంటే దురుద్దేశం లేదు, అజ్ఞానం. పిల్లల పోటీలో ఎదగాలని చెప్పిన తపన, వాళ్ళ మీద ఒత్తిడి ఎంత ఉందో, రేపు పొద్దున జీవితాన్ని పనికొస్తున్నారు లేదు, ఎంత ఆలోచన లేదు పాపం. ఇంతవరకు తిరిగ్గా బాధపడతాం మనం. తల్లిదండ్రులకు మనం చెప్పాలి, మీడియా ద్వారా కానీ లేకపోతే వేరే పబ్లిక్ కమ్యూనికేషన్స్ కానీ బాగా నచ్చ చెప్పాలి. చివరికి పిల్లోడు లేక పిల్ల పనికి రావాలి, సమాజానికి పనికి రావాలంటే ఏదో ఒక మోసం ఉంది, ఈ పరీక్షలో మార్కులు వస్తేనే, ఇక్కడ ర్యాంక్ వస్తేనే అనుకుంటే అక్కడ ర్యాంక్ వస్తే ఏమవుతుంది, ఇంజనీర్లు వెళ్తున్నారు, ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళిన వాళ్ళు 180 మంది బడుద్దాయిలుగా వస్తున్నారు. వాళ్ళు తప్పేం కాదు, వాళ్ళంతా దీని నుంచి, ఈ మోసలోంచే వెళ్ళారు. ఈ పరీక్షలు, ఈ ర్యాంకులు, ఈ ఎంసెట్లు, దానిలో మళ్ళీ ర్యాంకులు, ఈ కొట్టడాలు, ఈ తిట్టలు అవన్నీ భరించి వెళ్ళారు. ఇంజనీరింగ్కి పోయారు, పొట్టకొస్తే అక్షరముక్క రాదు, దేనికి పనికిరారు. ఎందుకు ఈ విద్య అంతేగా. కాబట్టి ముందు తల్లిదండ్రులకు కూడా భరోసా ఇవ్వాలి. ఒక నమూనా లేదు, ఈ పిచ్చి దానిలోంచి పెట్టుకోపోకండి. ఒక్కొక్కళ్ళ ప్రతిభ ఒక రకంగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ ఆసక్తి ఒక్కో రకంగా ఉంటుంది. అందరూ అన్నింటిలో రాణించరు. కరెక్ట్ కరెక్ట్. నాకు చిన్నప్పుడు హిందీ పాఠాలు చెప్తుంటే హిందీ మాట్లాడే ఒక్క మనిషి కూడా లేడు మాకు. ఓకే, ఒక్క మనిషితో ఈ గ్రామాల్లో ఏం మాట్లాడతాం, హైదరాబాద్లో కాదు కదా, అవును ఒక్క మనిషి కూడా లేడు. కాబట్టి కృత్రిమంగా నేర్చుకోవాలి. ఆ కా కీకే అర్థమే చావు. పెద్దానికి పుంలింగమో స్త్రీలింగమో. మన తెలుగులాగా మనకు పుంలింగం, స్త్రీలింగము, లేకపోతే న్యూట్రల్ అంటారు, మనకు గొడవ లేదు. అవును సార్, సోఫా అంటే అది అంటాం, అవును ఆమె, అతను అనం మనం. హిందీలో అదేమంటే గొడవ, ఆ గొడవ అక్కడి నుంచి ఇవన్నీ వస్తాయి. చికాకు అనిపించేది, అనవసరంగా ఒత్తిడి పెడుతున్నాం మనం. చేత ఎలాంటి ప్రతిభావంతులకైనా సరే కొన్ని సబ్జెక్టులు కొరుకున పడవు, ఆసక్తి ఉండదు. ఉండదు, కరెక్ట్. అందరికీ అన్ని ఆసక్తి ఉండాల్సిన అవసరం లేదు. మనం గుర్తించేది అవసరమైన భాష అనుకోండి, లేదా అవసరమైన సబ్జెక్ట్ అనుకోండి, అమ్మ దీనిలో ప్రావీణ్యం లేకపోయినా కొంత కనీస పరిజ్ఞానం కావాలి, ఫౌండేషన్స్ కావాలి, లేకపోతే Yeah, నష్టపోతాం. correct. కొంచెం అర్థమయ్యేట్టుగా. చాలామందికి లెక్కలంటే భయం, ఎందుకని అవును. చెప్పేవాడు వాడికి తెలియదు లెక్కలలో చెప్పాలి, వాడు బట్టి పేస్తున్నాడు. నేను చాలామందిని 7వ తరగతి, 8వ తరగతి, 10వ తరగతి ఉన్న వాళ్ళని భిన్నాలు అడుగుతాను, చిన్న చిన్నవి. ఉదాహరణకి 2 భిన్నాలు ఇచ్చి 2/7 లేకపోతే 2/5 ఏది పెద్దది ఏది చిన్నది అంటే 190 పడి తప్పు చెప్తారు. ఎందుకంటే వాడు భిన్నం అంటే చెప్పలేవు అసలు. చెప్పలేదు. వెంటనే బట్టి పట్టించడం, తర్వాత కొడతాం వాళ్ళని, తిడతాం, మార్కులు రావట్లేదని చెప్పిన. వాడికి అర్థమయ్యేటి చెప్తే కదా, కాన్సెప్ట్ పట్టుబడితే కదా. అసలు భిన్నం అంటే ఏంటో అర్థమైతే 10 సెకండ్లో మీరు చెప్తే వెంటనే వాడు తెలిసిపోతుంది. అంత చిన్న ప్రయత్నం కూడా చేయకుండా గుడ్డిగా ఏదో సిలబస్ ఉంది, పుస్తకాలు ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి, లేదు నా పని అయిపోయింది, తర్వాత తప్పు చేస్తే అది అర్థం కాకపోతే ఆ పిల్లవాడు తప్పు అనుకుంటున్నాం మనం. కాదు, మన తప్పది. కాబట్టి సమూలంగా మార్చాలి. కానీ కనీసం అంతా మారే లోపల పిల్లల మీద ఒత్తిడి తగ్గాలి, సార్, ఈ హింస తగ్గాలి. ఇది ఒక ఎపిడెమిక్గా, మీరు చెప్పిన ప్రకారం ఎపిడెమిక్లాగా ఉంది. ఒక జబ్బు చేస్తే ఎలాగైతే మరణాలు వస్తున్నాయో, అవును సార్, జబ్బులు వస్తుంది, దీన్ని కూడా ఎపిడెమిక్గా అనుకోవాలి. చైల్డ్ వైలెన్స్, మానసికంగా వాళ్ళ మీద హింస కావచ్చు, శారీరకంగా కావచ్చు, చివరికి ఇలాంటి విపరీత పరిణామాలకు వస్తుంటే ఖచ్చితంగా మనం పట్టించుకోవాలి. మీరు చెప్పింది గుండెని కలిచి వేస్తుంది, విషాదకరమైన సంగతి. తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే నాకు ఈ మాటలు ఏం చెప్తాం వాళ్ళకి, ఏ మాటలు చెప్తే ఆ విషాదం తీరుతుంది. నేను చెప్పిన 2-3 కేసులు అయితే సింగిల్ చైల్డ్లే సార్ వాళ్ళకు. అది ఈ రోజుల్లో మీరు చెప్పినట్టుగా ఒక బిడ్డ, 2 పిల్లలతో కరెక్ట్ చాలా కుటుంబాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు చెప్పిన నిజంగా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇలాంటి మరణాలు చేయాలి. ఎందుకంటే మనందరికీ స్టేక్స్ ఉన్నాయి. ప్రతి కుటుంబానికి, మన సమాజంలో గొప్పతనం ఏంటంటే మన పిల్లల్ని మనం ప్రేమించినంతగా, మన కుటుంబాలు మనలో సంఘటితంగా ఉన్నంతగా ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అదైతే కాబట్టి ఇక్కడ కూడా ఈ పొరపాటు సరిదిద్దుకోవాలి, ఇంకెక్కడ దిద్దుకుంటాం. కాబట్టి నేను పూర్తిగా ఆశావాదిని, తేలిగ్గా సర్దిద్దుకోవాలి. కాబట్టి తల్లిదండ్రులకు అవగాహన కావాలి, ప్రభుత్వానికి బుద్ధి రావాలి, ప్రైవేట్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు యాజమాన్యం కానీ, టీచర్లు కానీ వాళ్ళ పద్ధతులను ప్రవేశపెట్టాలి. 3 జరగాలి. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.